ఆదోని ప్రజలు రోడ్ల మీదకొచ్చి నిరసన చెబుతున్నారు. ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాల్సిందే అని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్. ఆదోని జిల్లా సాధన కోసం ప్రజలు రోడ్లపైకొచ్చి నిరసనలు చేపట్టారు. ఇవాళ ఆదోని డివిజన్ టీడీపీ నేతలతో మంత్రి నిమ్మల రామానాయుడుతో భేటీ కానున్నారు. ఆదోని ప్రత్యేక జిల్లా కోసం జరుగుతున్న నిరసనలపై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 24 రోజులుగా ఆదోని ప్రత్యేక జిల్లా కోసం నిరసనలు, ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఆదోని జిల్లా ఏర్పాటు చేయాల్సిందే అంటూ రేపు ఆదోని డివిజన్ బంద్ కు పిలుపునిచ్చింది జేఏసీ. మరోవైపు తప్పకుండా ఆదోని జిల్లా వస్తుంది, తొందరలో వస్తుంది. మన పోరాటం కూడా ఉధృతంగా తయారవుతుంది. రోజు రోజుకు పొగలు అమరావతికి అప్పుడే పోయినాయి, మంటలు పోవాలా. తప్పకుండా వస్తుంది, సాధిస్తాం. ఆ ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఈరోజు డాక్టర్లు తర్వాత లాయర్లు కూడాను ఈ శిబిరానికి వచ్చారు. ఈరోజు 24వ రోజు ప్రత్యేక జిల్లా ఆదోని ప్రత్యేక జిల్లా కొరకు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. నాయి బ్రాహ్మణ సోదరులు, అలాగే కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీలు లేకుండా అందరూ కూడా ఇక్కడ వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. మేము కూడా డాక్టర్ల తరఫున, మేధావర్గం తరఫున ఇక్కడికి వచ్చి వీళ్ళకి మా చేయూత ఇస్తామని ఆల్రెడీ ప్రామిస్ చేశాము. అలాగే మన అశోకనంద రెడ్డి గారు అడిగినట్టు ఏమైనా అవసరమైన మానిటరీ సహాయం కూడాను చేస్తాము. రేపు బంద్లో మిగతా వాళ్ళతో పాల్గొంటున్నారు, మా ఎగ్జామ్స్ ఉందని చెప్పారు. బట్ ఎనీవే మేము ఈ ర్యాలీకి వచ్చేదానికి ప్రయత్నం చేస్తాము. సో ఖచ్చితంగా ఈ ఊపు చూస్తుంటే మనకు ఆదోని జిల్లా వచ్చి తీరుతుంది అనే నమ్మకం నాకు కలిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కావాలి కావాలి ఆదోని జిల్లా కావాలి, కావాలి 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 ఆదోని జిల్లా కావాలి. థ్యాంక్ యూ సార్. పొగపోయింది, రేపు మంటలు పెట్టించేకి రెడీగా ఉన్నాము. ఓన్లీ థింగ్ ఇది మీ సపోర్ట్ కావాలి. మళ్ళీ ఒకటి కూడా పోలీసు వాళ్ళు పిలిచినారు కాబట్టి దయచేసి స్టూడెంట్స్ యూనియన్కి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము, సావధానంగా పోండి. మన ఏమో జిల్లా సాధించాలా, బంద్ కావాలో తప్ప వేరే ఏం లేదు. దయచేసి బీద వాళ్ళకి, డాక్టర్స్కి మనం ఏమనుకోయినా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎక్కడో ఇవ్వద్దండి. కావాలి 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 ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడంలో అందరూ ముందుండాలని, న్యాయవాదులు, డాక్టర్లు, మిగతా ప్రజలు, టీచర్లు, ఎన్జిఓలు, ప్రతి ఒక్కరు, ప్రజా సంఘాలు, విద్యార్థులు అందరూ ముందుండాలని, రేపు 11 గంటలకి ఇక్కడ జరగబోయే ర్యాలీకి కూడా పెద్ద ఎత్తున అందరూ పాల్గొనాలని, మున్సిపల్ గ్రౌండ్స్ దగ్గరికి రావాలని, 10:30కి రావాలని, అట్లాగే అంటే ఆదోని జిల్లా వస్తే అందరికీ, అన్ని వర్గాల ప్రజలకి అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆదోని జిల్లా వచ్చేంత వరకు సాధిద్దాం, ఆదోని జిల్లా వచ్చేంత వరకు